ఆపరేషన్ సింధూర్తో పాక్ను చావుదెబ్బ కొట్టింది భారత్. మరి ఈ ఏడాది కాలంలో భారత సైనిక శక్తిలో వచ్చిన మార్పు ఏంటి? చాలా మార్పులున్నాయి. అధునాతన ఆయుధ సంపత్తిని పెంచుకుంది భారత్. 15 నుండి 20 రకాల కొత్త ఆయుధాలను కూడా కొనుగోలు చేశారు. పీనాకీ రెజిమెంట్, ఆపాచీ హెలికాప్టర్, అదేవిధంగా తేజస్ MK-1A జెట్స్, 850 డ్రోన్స్, S-400 మిసైల్స్, పాత ట్యాంకులు అప్గ్రేడ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్, స్కైల్, హేమో వంటి మిజైల్స్, స్వదేశీ డ్రోన్ వ్యవస్థ అద్భుతంగా పనిచేశాయి. దీంతో ఆపరేషన్ సింధూర్ తర్వాత యుద్ధ తంత్రాన్ని భారత్ మార్చేసింది. ఆయుధాల ఆధునీకరణకు యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వేల కోట్లతో అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేశారు, ఇంకా కొనుగోలు చేస్తున్నారు. పాక్లోని చైనా తయారీ ఎయిర్ డిఫెన్స్ను భారత్ ధ్వంసం చేసింది. భవిష్యత్తులో డ్రోన్లు, లాంగ్ రేంజ్ మిసైల్స్, ఎయిర్ డిఫెన్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కీలక పాత్ర పోషిస్తుందని గ్రహించి అన్నీ చేంజ్ చేస్తున్నారు. గతేడాది జూలైలో 1,05,000 కోట్ల ప్రత్యేక బడ్జెట్తో 10 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్మ్డ్ రికవరీ వెహికల్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కొనుగోలుకు మొగ్గు చూపించారు.